నడిపించు నానావా నడిసంద్రమున దేవా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా. దేవునికి మహిమ. నమస్కారం అండి. మనము తెలుగు వాడుక భాషలో ఉండే తెలుగులో మనం బైబిల్ని చదువుకుంటున్నాం కదా. సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి వచ్చాము. ఇది ఆడియో బైబిల్ అండి బేసికల్గా. కాబట్టి ఎవరైతే బైబిల్ చదువుకోవాలని చదువుకోవడం కుదరటం లేదో వాళ్ళు ఏదైనా పని చేసుకుంటా బైబిల్ని వినవచ్చు. వినడం వల్ల విశ్వాసం పెరుగుతుందని మన అందరికీ తెలుసు కదా. అందుకే నేను ఈ విధంగా డిజిటైజ్ చేస్తున్నాను. వాడుక భాషలో తెలుగు కాబట్టి, మనం మాట్లాడుకునే భాషలో ఉండే తెలుగులో అనువాదం జరిగిన బైబిల్ కాబట్టి బాగా అర్థమవుతుంది. కాబట్టి నేను ఇది తరతరాలు ఉండాలని డిజిటైజ్ చేస్తున్నాను. ఎవరికైతే కళ్ళు కనిపించట్లేదో, అంటే కళ్ళద్దాలు పెట్టుకుంటే కానీ చదవలేని వారు ఉంటారు కదా. ఎగ్జాంపుల్ నేను. ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా చదువుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా నేను చదివి వినిపిస్తున్నాను. బైబిల్ని ఉన్నట్టుగా నేను చదువుతున్నానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాతో ట్రావెల్ అవ్వండి. ఎందుకంటే వాడుక భాష కాబట్టి బాగా అర్థమవుతుంది. ఇందులో ఇంకా గూఢార్థాలు తెలియాలి, అది ఎందుకు ఇలా దీనికి స్పిరిచువల్గా అర్థం ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే దైవజనులు చాలామంది మనకున్నారు. వాళ్ళు యూట్యూబుల ద్వారా కానీ లేకపోతే సంఘంలో కానీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గూఢార్థాన్ని తెలుసుకోవచ్చు. ఆర్ మీరు బైబిల్ చదువుతా మీరు కూడా స్టార్ట్ చేసి హోలీ స్పిరిట్ని, పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే దేవుడే మనకి దారి చూపించి మనకి ఏ విధంగా మనకు అర్థమవుతుందో ఆ విధంగా దేవుడు మనకి చెబుతాడండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే ఆశగా ఉంటుందో వాళ్ళ ప్రాణాన్ని దేవుడు కంపల్సరీగా తృప్తిపరుస్తాడండి. ఎక్కువగా బైబిల్ విషయంలో ఇంకా బాగా తొందరగా తీరుతాయి అవి. కాకపోతే మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. సరే, నేను ఇప్పుడు 16వ అధ్యాయాన్ని చదువుతున్నానండి. 16వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటేనండి, నాకు ఇక్కడ 16వ అధ్యాయంలో 49 వచనాలు కనిపిస్తున్నాయి. ఈ 16వ అధ్యాయం క్లుప్తంగా దేని గురించి చెప్పారు అంటే, కోరహు అతని స్నేహితుల తిరుగుబాటు గురించి, కోరహుపై అతని స్నేహితులపై శిక్ష గురించి, ఇజ్రాయేలీలు మళ్ళీ సనగడం, తిరుగుబాటు చేయడం గురించి రాశారంట. 16వ అధ్యాయంలో 49 కాదు 50 వచనాలు కనిపిస్తున్నాయి. 50 వచనాలు ఈ విధంగా వాటి గురించి అయితే దేవుడు రాయించాడంట. నేను చదువుతున్నాను. తరువాత కోరహు, దాతాను, అభిరామ్, ఓను కొంతమంది మనుష్యులను పోగు చేసి మోషేకు ఎదురయ్యారు. కోరహు ఇసహారు కొడుకు, లేవీకి మునిమనముడు, కహాతుకు మనవడు. దాతాను, అభిరాము రూబేను గోత్రికుడైన ఏలియాబు కొడుకులు. ఓను రూబేను గోత్రికుడైన ఫెలేతు కొడుకు. ఇజ్రాయెల్ ప్రజలలో 250 మంది మనుష్యులు వాళ్ళ పక్షం వహించారు. ఆ మనుషులు సంఘంలో నాయకులు, సమాజంలో ఎన్నికైన వారు, పేరు పొందినవారు. వాళ్ళంతా మోషే అహరోనులకు విరోధంగా పోగై వారితో, మీరిక చాలించండి, సమాజంలో ఉన్న వాళ్ళంతా పవిత్రులే, యెహోవా వాళ్ళిద్దరి మధ్య ఉన్నాడు, యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడం దేనికి అన్నారు. మోషే అది విని సాష్టాంగ పడ్డారు. తర్వాత అతడు కోరహుతోనూ అతడి బృందం వాళ్లతోనూ ఇలా అన్నాడు, రేపు పొద్దున్న యెహోవా తన వాడెవడో, పవిత్రుడెవడో తెలియజేస్తాడు. అలాంటి వాణ్ణి తన సన్నిధానంలోనికి రానిస్తాడు. తాను ఎన్నుకున్న వాణ్ణి తన దగ్గరకు చేర్చుకుంటాడు. మీరిలా చేయాలి. కోరహు, నీవు నీ బృందమంతా ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పు ఉంచి రేపు యెహోవా సముఖంలో వాటి మధ్య ధూపద్రవ్యం వేయాలి. అప్పుడు యెహోవా ఏ వ్యక్తిని ఎన్నుకుంటాడో అతడే పవిత్రుడు. లేవి కుమారులారా, మీరింక చాలించండి. మోషే కోరహుతో ఇంకా అన్నాడు, లేవీ కొడుకులారా వినండి,
ఇజ్రాయెల్ ప్రజల దేవుడు మిమ్మల్ని ఇజ్రాయెల్ సమాజంలో నుంచి వేరుపరిచాడు. తన దగ్గరికి మిమ్మల్ని చేర్చుకోవటానికి, మీరు యెహోవా యొక్క నివాసం సేవ చేయటానికి, సమాజం కోసం సేవకులై వారి ఎదుట నిలబడ్డానికి మిమ్మల్ని ప్రత్యేకించాడు. మీ దృష్టిలో ఇది అల్ప విషయమేనా? ఆయన నిన్ను, నీతో పాటు నీ లేవి గోత్రు అందరినీ చేర్చుకున్నాడు కదా. ఇప్పుడు మీరు యాజీ పదవిని కోరుతున్నారు. అంచేతే కదా నీవు నీ బృందం వాళ్ళంతా యెహోవాకు విరోధంగా గుమిగూడారు. అయితే మీరు అహరోను మీద సణుగుతున్నారెందుకు? అతడెవరు అన్నాడు. అప్పుడు మోషే ఏలియాబు కొడుకులైన దాతాను, అబీరామును పిలువనంపింపజేశాడు. గాని వాళ్ళు, మేం రాము. ఈ ఎడారిలో చంపడానికి మమ్మల్ని పాలు తేనెల నదులై ప్రవహిస్తున్న దేశంలోనికి తీసుకొని వచ్చావు. అది చాలదా? నువ్వు ప్రభువులుగా మా మీద పెత్తనం చలాయించాలా? అంతేగాక పాలు తేనెలు నదులై పారుతున్న దేశంలోనికి నీవు మమ్మల్ని తీసుకురాలేదు కదా. పొలాలు ద్రాక్షారట్లు మా వశం చేయలేదు. ఇలాంటి వాళ్ళ కళ్ళు మూయడానికి ప్రయత్నం చేస్తున్నావా? మేము రాము అని జవాబిచ్చాడు ఏలీయాబు కొడుకులైన దాతాను, అబీరాము. మోషేకు చాలా కోపం వచ్చింది. అతడు యెహోవాతో, వాళ్ళు అర్పించే దానిని లక్ష్య పెట్టుకు. ఒక్క గాడిదనైనా వాళ్ళ దగ్గర నేను తీసుకోలేదు. వాళ్ళలో ఎవరికి హాని చేయలేదు అన్నాడు. మోషే కోరహుతో ఇలా అన్నాడు, రేపు నీవు నీ బృందమంతా యెహోవా సముఖంలో నిలబడాలి. అహరోను కూడా అక్కడే ఉంటాడు. మీలో ప్రతి ఒక్కడు తన ధూపాతి చేత పట్టుకుని దాని మీద ధూపద్రవ్యం వేయాలి. ఆ 250 మంది తమ తమ ధూపార్తులను యెహోవా సన్నిధానంలోనికి తేవాలి. నీవు అహరోను కూడా ధూపార్తులు తేవాలి అన్నాడు. అంచేత వాళ్ళల్లో ప్రతి ఒక్కడు తన ధూపార్తి చేత పట్టుకుని దానిలో నిప్పు ఉంచి దాని మీద ధూపద్రవ్యం వేసి సన్నిధి గుడారం ద్వారం దగ్గర మోషే అహరోనులతో పాటు నిలబడ్డారు. అంతేకాక మోషే అహరోనులకు విరోధంగా కోరహు సన్నిధి గుడారం ద్వారం దగ్గర సమాజమంతటిని పోగు చేశాడు. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశం సమాజమంతటా కానవచ్చింది. యెహోవా మోషే అహరోనులతో, మీరు ఈ సమావేశంలో నుంచి వేరుపడండి. తక్షణమే నేను వాళ్ళను నాశనం చేస్తాను అన్నాడు. వారు సాగిలపడి, దేవా, మానవులందరి ఆత్మలకు దేవా, ఒక్క మనిషి మాత్రమే పాపం చేస్తే నీవు సమాజమంతటినీ కోప్పడతావా అని అన్నారు వాళ్ళిద్దరూ. అందుకు యెహోవా మోషేతో, కోరహు, దాతాను, అబీరాము ఉంటున్న డేరాల పరిసరాల నుంచి తొలగిపోండి. అవి నీవు సమాజంతో చెప్పు అని అన్నాడు. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాము దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ ప్రజల పెద్దలు అతని వెంట వెళ్ళారు. మోషే సమాజంతో, ఈ దుర్మార్గాలు చేసిన అన్ని పాపాల కారణంగా మీరు నశించకుండేలా వాళ్ళ డేరాల దగ్గర నుండి తొలగిపోండి. వాళ్ళు ఆస్తిపాస్తులలో దేనిని ముట్టుకోకండి అన్నాడు. గనుక కోరహు, దాతాను, అబీరాము యొక్క డేరాల చుట్టూ నుంచి వాళ్ళందరూ కదిలిపోయారు. అప్పుడు దాతాను, అబీరాము వాళ్ళ భార్యలతో, కొడుకులతో, చిన్నవారితో కూడా వారి డేరాల ద్వారాలలో నిలబడ్డారు. అప్పుడు మోషే ఇలా అన్నాడు, నేను ఈ క్రియలన్నీ చేయాలని యెహోవా నన్ను పంపించాడు. నా అంతట నేను ఏమీ చేయటం లేదు. ఇది అని మీరు తెలుసుకుంటారు. ఎలాగంటే వీళ్ళు సహజంగా చనిపోతే మనుషులందరికీ పట్టే మామూలు గతి వీళ్లకు పడితే యెహోవా నన్ను పంపలేదన్నమాట. కానీ యెహోవా గొప్ప అద్భుతం చేస్తాడు అనుకోండి. వీళ్ళ ప్రాణంతోనే మృత్యులోకానికి కూలేట్టు భూమి దాని నోరు తెరిచి వీళ్లకు చెందిందంతా మింగేస్తుంది అనుకోండి. అలాంటప్పుడు వీళ్ళు యెహోవాను తిరస్కరించారని మీరు తెలుసుకుంటారు అన్నాడు. అతడు ఈ మాటలన్నీ చెప్పడంతోనే ఆ మనుషుల కింద నేల చీలిపోయింది. భూమి దాని నోరు తెరిచి వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను, కోరహు మనుషులందరినీ, వాళ్ళ ఆస్తిపాస్తులను అంతా మింగేసింది. వాళ్లకు చెందిన అందరితో పాటు ప్రాణంతోనే మృత్యులోకంలోకి కూలిపోయారు. అప్పుడు భూమి మూసుకుపోయింది. వాళ్ళు సమాజంలో లేకుండా నశించిపోయారు.
వాళ్ళు పెట్టిన బొబ్బలు విని వాళ్ళు చుట్టూరా ఉన్న ఇజ్రాయేలీలంతా పారిపోయారు. భూమి తనను మింగేస్తుందేమో అని వాళ్ళు అనుకున్నారు. ఆలోగా యెహోవా సన్నిధానం నుంచి మంటలు బయలుదేరాయి. ధూపం అర్పిస్తున్న ఆ 250 మందిని కాల్చేశాయి. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు, యాజీ అయిన అహరోను కొడుకు ఎలియాజరు ఆ బూడిదలో నుంచి ఆ ధూపార్తులను ఎత్తాలని నీవు అతడితో చెప్పు. వాటిలో ఉన్న నిప్పు కణాలను నీవు దూరంగా పారివేయాలి. ఆ ధూపార్తులు పవిత్రంగా ఉంటాయి. పాపం చేసి తనను మరణానికి గురి చేసుకున్న ఆ మనుషుల ధూపార్తులను తీసుకొని బలిపీఠానికి కప్పగా రేకులను పొగగట్టాలి. యెహోవా సన్నిధానంలోనికి వారు ఆ ధూపార్తులను తెచ్చారు గనుక అవి పవిత్రంగా ఉన్నాయి అని ఇజ్రాయెల్ ప్రజలకు సూచనగా అవి ఉంటాయి అన్నాడు. యెహోవా మోషే చేత తనతో పలికించినట్టుగా ఎలియాజరు యాజీ దహనం అయిపోయిన వాళ్ళ కంచు ధూపార్తులను తీసి బలిపీఠానికి కప్పగా రేకులుగా సాగగొట్టించాడు. అహరోను వంశంలో ఉన్నని సామాన్యుడెవ్వరూ యెహోవా సన్నిధానంలో ధూపం అర్పించడానికి గాని సమీపించకూడదని కోరహుకు వాడి బృందం వాళ్ళందరికీ పట్టిన గతి అలాంటిది పట్టకూడదని యెహోవా ఉద్దేశం. అందుకే ఇజ్రాయెల్ ప్రజలకు స్మృతి చిహ్నంగా ఆ ధూపార్తులతో రేకులు చేశారు. అయితే మరుసటి రోజే ఇజ్రాయెల్ ప్రజలు సమాజమంతా మోషే అహరోనులకు విరోధంగా సనగడాన్ని యెహోవా ప్రజల్ని మీరే చంపేశారు అని అన్నారు. మోషే అహరోనులకు విరోధంగా సమాజం సమావేశమైన తర్వాత వారు సన్నిధి గుడారం వైపు చూశారు. యెహోవా మేఘం ఆ గుడారాన్ని కమ్మింది. ఆయన మహిమా ప్రకాశం కానవచ్చింది. మోషే అహరోనులు సన్నిధి గుడారం ఎదుట వెళ్ళారు. అక్కడ యెహోవా మోషేతో, మీరు సమాజం మధ్య నుండి తొలగిపోండి, అప్పుడు నేను వాళ్ళను తక్షణమే నాశనం చేస్తాను అన్నాడు. అందుకు వారు సాష్టాంగపడ్డారు. మోషే అహరోనుతో ఇలా అన్నాడు, యెహోవా సన్నిధానం నుంచి కోపాగ్ని బయలుదేరింది, విపత్తు ఆరంభమైంది గనుక నీ ధూపార్తి తీసుకొని బలిపీఠం మీద నిప్పు కణాలతో నింపి ధూపం వేసి త్వరగా సమాజం దగ్గరికి వెళ్ళి వారి అపరాధాన్ని కప్పివేయి అన్నాడు. మోషే చెప్పినట్టుగానే అహరోను వాటిని చేతపట్టుకుని సమాజం మధ్యకు పరిగెత్తాడు. అంతకుముందు విపత్తు ప్రజలలో ఆరంభమైంది. అతడు ధూపం వేసి వారి అపరాధాన్ని కప్పివేశాడు. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య అతడు నిలబడ్డాడు. విపత్తు ఆగిపోయింది. కోరహు తిరుగుబాటు వలన చనిపోయిన వాళ్ళు కాకుండా ఆ విపత్తు వలన చనిపోయిన వాళ్ళు 14,700 మంది. విపత్తు ఆగిన తర్వాత అహరోను సన్నిధి గుడారం ద్వారం దగ్గర ఉన్న మోషే దగ్గరకు తిరిగి వెళ్ళాడు. ఇదండి 16వ అధ్యాయం సారాంశం. దేవుడు అతి పరిశుద్ధుడు. కొంచెం చిన్న పాపాన్ని కూడా దేవుడు సహించలేడు. ఎలా అయితే చీకటి వెలుతురులోకి వచ్చి నశించిపోతుందో అలాగే పాపం యెహోవా సన్నిధికి వచ్చి నశించి తీరాలండి. దేవుడు ఏం చేయక్కర్లే. ఎలా అయితే చీకటి వెలుగు దగ్గరకు వచ్చి నశించిపోతుందో అలాగే పాపం చేసిన వారు కూడా అయిపోతారు. కానీ ఇక్కడ వాళ్ళందరినీ రక్షించడానికి మోషే అహరోనుల తాపత్రయం చూస్తుంటే నాకు క్రీస్తు గుర్తొచ్చాడు. ఇప్పుడు మనకి దేవునికి మధ్యలో క్రీస్తు తన ధూపముతో ఎప్పుడు తన రక్తాన్ని బలి ఇచ్చి ఇప్పటికీ ప్రధాన యాజకత్వం చేస్తున్నారు కనుక మనం కృపదినంలో ఉన్నాము అని ఇక్కడ అర్థమవుతుందండి. కాబట్టి మనం తొందరగా దేవునిలోకి వచ్చి దేవుణ్ణి ఎవరైతే నమ్ముతున్నారో క్రీస్తుని నమ్మి క్రీస్తు ద్వారా దేవునిలోకి మనం రాగలమండి అని నాకు అర్థమవుతుంది. ఇది 16వ అధ్యాయం సారాంశం అండి. 17వ అధ్యాయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దేవునికి మహిమ.